ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ శనివారం, భాద్రపద బహుళ ఏకాదశి మధ్యాహ్నం 2:50 వరకు, ఆశ్లేష నక్షత్రం రాత్రి 3:37 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:21 నుండి 5:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:41 వరకు, శుభ సమయం సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఈ రాశి జాతకులకు శరీరమున అనారోగ్యం తొలగుతుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు. ధన ద్రవ్య లాభములున్నాయి. ఇష్టకార్య సిద్ధి, గృహమున ఆనందోత్సవాలు, సంతానం అభివృద్ధిలోకి వచ్చటం వలన ఆనందము కలుగుతుంది. మాతృ సౌఖ్యము, స్వబుద్ధిచే చేసే కార్యాలన్నీ కూడా జయము కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, స్థాన చలనం ఉన్నా అవి ఉన్నతిని కలుగజేస్తాయి. సంతానం అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ధన ధాన్య వస్తు లాభములున్నాయి. గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆహ్లాదంగా జీవిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దేవతా సందర్శన కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు విద్య వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పించి ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశాలున్నాయి. దేహ ఆరోగ్యము, కార్యసిద్ధి, సుఖప్రాప్తి, తోటివారికి ఉపకారం చేయటనే ఆలోచనను కలిగి ఉంటారు. గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు. దైవత్వ సముపార్జన శిక్షణలను తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసికంగా ఆనందాన్ని కలుగజేసుకుంటారు. తలపెట్టిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు. ఈ రాశి జాతకులకు ధన లాభము, ఆర్థిక పరిపుష్టి, నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ప్రారంభంలో చికాకులు ఏర్పడినా జయించుకుని రాగలుగుతారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. సమయానుకూలంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. కలుపుగోలుతనముగా ఉంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులకు సూచన ఉంది. నూతన వ్యాపారాలు నిర్వర్తించే అవకాశం కలుగుతుంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది. దుర్గా ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు గతంలో నిలిచిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. గృహమున వివాహాది శుభకార్య ఆచరణ యోగమున్నది. మీ విజయంలో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యోగదాయక ఫలితాలుంటాయి. అధికార వృద్ధి, సంతాన విషయంలో ముందంజలో ఉంటారు. ధన లాభము, శరీరమున రోగములు తొలగి సౌఖ్యమును పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. గృహమునకై చేయి ప్రయత్నాలు అంతగా ఫలించవు. గణపతిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ధన సౌఖ్యము కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి దుర్వార్త శ్రవణము, ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. రాజకీయంగా ఎదుగుదల, పదవులు మిమ్మల్ని వరిస్తాయి. చేసే ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది. ధన సంపాదన పెరుగుతుంది. న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. అందరినీ జయించుకు రాగలుగుతారు. విద్యలచే వినోదపడి సుఖిస్తారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కోపాన్ని, గొప్ప భయాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ సుఖించాలనే తపన ఉంటుంది. స్త్రీల వలన కొంత చెడ్డ పేరును పొందుతారు. చెడు పనుల వలన కలుగు దోషము, రాకపోకల చేత కలిగే దోషాలు ఇవన్నీ కూడా అనుభవిస్తారు. మనసుకు నచ్చిన మాటలు వినుట మొదలగు ఫలితాలు ఉన్నాయి. అనుకోకుండా గొడవల్లో పడతారు. తన తప్పు లేకనే ద్రవ్యం నశిస్తుంది. వృత్తి వ్యాపారాలకు అంత అనుకూలంగా లేదు. పోయిన ద్రవ్యం దొరికే అవకాశం ఉంది. వ్యాపారాల్లో జాగ్రత్త పడట మంచిది.
సుబ్రహ్మణ్య ఆరాధన వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట, మనోధైర్యము, భారీగా వస్త్రాదులను కొనుగోలు చేస్తారు. ఇంట పండుగ వాతావరణము, చేసే వృత్తుల యందు అంత ఆశాజనకముగా ఉండదు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. పై అధికారులను దర్శిస్తారు. కళ్యాణాది శుభకార్య యోగమున్నది. మానసిక సౌఖ్యము, భోగభాగ్యాలను అనుభవిస్తారు. వన విహారాలు చేస్తారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. జల క్రీడల్లో పాల్గొంటారు. విద్యా వ్యాసంగాల్లో పాల్గొని బహుమతులను గెలుచుకుంటారు. ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు పొందుతారు. ఈ రాశి జాతకులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీ యానము, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలముతో కార్యాలు నిర్వర్తిస్తారు. క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకురాగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది. గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు. అందరికీ చేయూతగా ఉంటారు. శ్రమను ఓడ్చి కార్యభారాన్ని నిర్వర్తించి 10 మందిచే ప్రశంసనలు పొందుతారు. నిమగ్నులై పరోపకారం చేస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను పొందుతారు. అందరి ఆదరాభిమానాలు చూరుకుంటారు. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో అంత అనుకూలమైన వాతావరణం కాదు. అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు. కుటుంబ సౌఖ్యము, ప్రశాంతత, దూర ప్రాంత సందర్శన, విహారయాత్రల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు సహాయపడతారు. శరీర ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము. ఆలోచన విధానం మారుతుంది. 10 మందిని కలుపుకొని ముందుకు సాగుతారు. ధనం నిలబడుతుంది. కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది. దుర్గాదేవిని ఆరాధించట మంచిది. ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది. ధన, వస్తు, భూ లాభ అవకాశములున్నాయి. క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు. పుణ్య సంప్రాప్తము, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలము. అజీర్తి వలన స్వల్ప అనారోగ్య సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరము. వైద్య సహాయము లభిస్తుంది. అనారోగ్యం నుండి కోలుకుంటారు. గృహమున బంధువుల తాకిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహోపయోగమునకు ధనమును వెచ్చిస్తారు. విద్యార్థుల కృషికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులు వైద్యమునకై ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఇంట్లో పెద్దలకు కానీ భార్యకు కానీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వైద్య చికిత్సలు వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. బంధుమిత్రుల కలయికతో ఆనంద వాతావరణము, శుభకార్య నిర్వహణ. విద్యలో పిల్లలు ముందంజలో ఉంటారు. బహుమతులు గెలుస్తారు. నిలిచిన బాకీలు వసూలవుతాయి. ధనమునకు లోటు ఉండదు. సుబ్రహ్మణ్య ఆరాధన వలన మంచి ఫలితాలను పొందుతారు. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.